టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం హ్రీంకారాసనగద్భితానలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదాదహుతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకభాషమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యాయ నమః. మనకి ఈ వారంలో గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. రాహువు కుంభరాశిలో ఉన్నాడు, శని వక్రించి మీనరాశిలో ఉన్నాడు, మరి కేతువు ఈ యొక్క సింహరాశిలో ఉన్నాడు. ఈ వారంలో రవి 16వ తేదీ నుంచి మనకి ఈ యొక్క సింహరాశి ప్రవేశము. ఇక గురుడు వచ్చేసరికి మనకి కర్కాటక రాశిలో ఉన్నాడు. కుజుడు మనకి ఆగస్టు 2 నుంచి మనకి మిథున రాశి ప్రవేశం చేస్తున్నాడు. అలాగే ఈ యొక్క బుధుడు మనకి ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నాడు. దీన్ని బట్టి ఈ వారంలో ఒక్కొక్క రాశి వారిగా 12 రాశుల వారికి ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. మేషరాశి. ఈ రాశి వారికి ప్రప్రథమంగా ఏలినాటి శని జరుగుతుంది. దీనివల్ల అనేకమైనటువంటి అపనిందలు, మీరు చేయని తప్పులకి మీ మీద పడడానికి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగాల్లో ఒత్తిడి అనేటటువంటిది ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి కొత్తగా నూతన స్త్రీలు పరిచయం అవడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే అన్యాయార్జితంగా ధనము అనేటటువంటిది మీకు రావడానికి అవకాశం ఉంటుంది. ఎలక్ట్రానిక్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క మేనమామలతో కాస్త తల్లితరపు బంధువులతో కాస్త విరోధం కలగడానికి అవకాశాలు ఏర్పడతాయి. అలాగే ఈ యొక్క ఆరోగ్యము మీకు చక్కగా బ్రహ్మాండంగా పుంజుకుంటుంది. గతంలో కంటే కూడా ఈ వారంలో అధికమైనటువంటి లాభాలు కలగడానికి, ఆదాయాలు మెరుగుపడడానికి అవకాశాలు ఉంటాయి. రకరకాల వ్యాపారాలు చేయాలని చెప్పేసి ఆలోచనలు మీరు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక ఈ వ్యాపారాల్లో మనకి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మంచి కొత్త ఉద్యోగాలు రావడం ఇవన్నీ జరుగుతాయి. రైతుల పరిస్థితి బాగా లాభదాయకంగా ఉంటుంది. కొత్త పంటలన్నీ కూడా ఇవన్నీ ఆకుమడి అంతా వేసేసి వరి అంతా కూడా వేయడం జరుగుతుంది. కమర్షియల్ క్రాప్స్ పెంచడానికి ప్రయత్నించండి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ రాశివారు అందరూ కూడా ఒక్కొక్క రాశివారు ఒక్కొక్క దేవాలయానికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మేషరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి గాణగాపురం వెళ్ళాలి. మీరు అక్కడ గురుపాదుకల్ని దర్శనం చేసుకోవాలి. అలాగే కల్లేశ్వరంలో అక్కడ గాణగాపురంలో ఈ యొక్క స్వయంభూ శనీశ్వరుడి దేవాలయం ఉంది, ఆయన దర్శించుకోవాలి. అలాగే మీరు చక్కగా ఈ భీమా అమరజా నది సంగమంలో మీరు చక్కగా స్నానం చేసి, అష్టతీర్థాల్లో 8 చోట్ల స్నానం చేసి మనకి చక్కగా సంగమేశ్వర స్వామి దర్శనము, గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వామి వారిని ఈ యొక్క మఠంలో, తర్వాత సంగమంలో మీరు దర్శనం చేసుకోవాలి. గురుపాదకులను దర్శనం చేసుకోవాలి. అలాగే ఒక రావి చెట్టుని మీరు ఈ ఇంట్లో పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలా కనుక కాకుండా ఎన్ని పూజలు చేసినప్పటికీ కూడా మీరు ఇల్లు కట్టేటప్పుడు చాలా చెట్లను కొట్టుపడేసి కట్టుకున్నారు కాబట్టి మీ వంశీకులంతా దేవతా వృక్షాలని మీ పేరు మీద పెంచాల్సినటువంటి అవసరం ఉంది. శనీశ్వరుని యొక్క స్తోత్రాలు, శని జపాలు, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళీదేవి దర్శనం చేసుకోవాలి. శుభమస్తు. వృషభ రాశి. ఈ రాశి వారికి ఆదాయాలు గతంలో కంటే కూడా బాగా పెరగడం, తర్వాత మనశ్శాంతి లోపము అనేటటువంటి అర్ధాష్టమ కేతువు వల్ల జరుగుతుంది. నూతన వ్యాపారాలు చేయాలి అనేటటువంటి ఆలోచన మీకు వస్తుంది. లాభంలో శని వక్రించి ఉన్నాడు కాబట్టి అన్యాయార్జిత ధనము మీకు కలిసి రావడము, మీ యొక్క
తండ్రి తరపు ఆస్తులు ఇవన్నీ కూడా వాటాలు మీకు సరిగ్గా వేసుకొని మీకు రావడం అనేటటువంటిది జరుగుతుంది. మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. జీతభత్యాలు పెరగడం. గత వారం కంటే కూడా ఈ వారంలో మీకు ఆదాయాలు చాలా అద్భుతంగా మీకు పెరగడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే దూరపు ప్రయాణాలు వృషభ రాశి వాళ్ళు చేస్తారు. ఆరోగ్య భంగాలు ఉన్నప్పటికీ కూడా అవి మేజర్గా కావు. అలాగే వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి స్త్రీలతో చాలా ప్రమాదం ఉంటుందని మనం చెప్పాం. అలాగే ఈ యొక్క స్త్రీల వలన అనేకమైనటువంటి సమస్యలు ఈ వృషభ రాశి వాళ్ళకి కలుగుతాయి. అలాగే కుజుడు కూడా మనకి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చి మీకు ఈ యొక్క స్థలాల రేట్లు బాగా పెంచడం, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆదాయాలు బాగా పెరగడం అనేటటువంటివి జరుగుతాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కుజ జపం చేసుకోండి, కుజ స్తోత్రాలు చదవండి. కుజుడికి కిలోంపావు కందుల్ని ఎరుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మంగళవారం నాడు ఉదయం 9 గంటలకి దానము చేసుకోండి. ఒక దేవాలయం వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వృషభ రాశి వారు అందరూ కూడా కొల్హాపూర్ మహాలక్ష్మి తల్లి దర్శనం చేసుకోవాలి. అక్కడ మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి మహారాష్ట్రలో ఉంది, ఆ గుడికి వెళ్ళండి. బ్రహ్మాండమైనటువంటి మీకు ఫలితాలు మీకు కలుగుతాయి. శుభమస్తు. మిథున రాశి. ఈ రాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు బాగా ఇబ్బడిముబ్బడిగా రావడం జరుగుతాయి. గతంలో కంటే కూడా ఆదాయాలు పెరిగినాయి. భార్యాభర్తల మధ్య కాస్త అన్యోన్యత అనేటటువంటిది పెరగడానికి అవకాశాలు ఉంటాయి. ఎంత పెరిగినప్పటికీ కూడా ఈ రాశి వారికి సంతృప్తి అనేటటువంటిది ఉండదు, ఎంత ఆదాయం వచ్చినప్పటికీ కూడా. అలాగే విదేశాలకు సంబంధించి అనేకమైనటువంటి లాభాలు కలగడానికి అవకాశాలు ఉంటాయి. విదేశాల్లో వీళ్ళందరూ కూడా వ్యాపారాలు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ల్లో బాగా కలిసి రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ రాశి వారందరూ కూడా మనకి ఈ వ్యవసాయం అనేటటువంటిది బాగా చేయడము, రైతుల అప్పులు సమస్యలు ఇవన్నీ కూడా తీర్చడం జరుగుతుంది. వృత్తిలో ఒక విధమైనటువంటి ఉద్విగ్నత అనేటటువంటిది ఉంటుంది, టెన్షన్లు. అలాగే ఈ రాశి వారు మనకి కొత్త ఆభరణాలు, కొత్త వస్త్రాలు ధరించడం అనేటటువంటిది జరుగుతుంది. మీ భర్త మీకు డైమండ్ నెక్లెస్ కొని ఇవ్వడము, అనేకమైనటువంటి గిఫ్ట్లు ఇతరుల ద్వారా రావడము, ఇవన్నీ కూడా ఈ వారంలో మిథున రాశి వారికి జరుగుతాయి. అలాగే ఈ రాశి వారికి దూరపు ప్రయాణాలు కూడా మీరు చేయడం అనేటటువంటివి జరుగుతాయి. పిల్లల గురించి అన్నెసరిగా మీరందరూ కూడా ఆలోచించడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు. మరి 4th ర్యాంకు వచ్చేటటువంటి మా అమ్మాయికి 17th ర్యాంక్ వస్తుందా, ఐఐటీలో సీట్ వస్తుందా అని ఇలా రకరకాల అనుమానంతో అందరినీ బుర్ర తింటూ ఉంటారనమాట. ఇక పరిహారాలు వచ్చేసరికి ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. ఒక దేవాలయానికి వెళ్ళాలి, మందపల్లి వెళ్ళండి, తూర్పుగోదావరి జిల్లా. అక్కడ మందపల్లిలో వెళ్ళి శనీశ్వరుడు అభిషేకం చేసుకోండి. ఈ రకంగా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి అందరికీ కూడా అష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మనకి మనశ్శాంతి లోపము అనేటటువంటిది ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి ఆదాయాలు బాగా పెరుగుతాయి. రావాల్సినటువంటి స్కాలర్షిప్లు స్టూడెంట్స్కి రావు. ఎంటెక్ చదువుకోండి రా బాబు అంటే, ఎందుకు బీటెక్ చాలు కదా, ఎంటెక్ ఎందుకు, దీనికి మా సార్లే దీనికి ఎంటెక్ చేసి 30,000 ఉద్యోగం చేస్తున్నారు, ఇంకెందుకు ఎంటెక్తో ఉద్యోగాలు, బీటెక్ ఉద్యోగాలు చేస్తాం చాలు అని అంటూ ఉంటారు. అంటే మీ అభివృద్ధికి మీరే ఆటంకాలు వేసుకుంటూ ఉంటారు. ఒక విధంగా మీరు కూడా బీటెక్ చేసి ఉద్యోగాలు చేయడం మంచిదే అనుకోండి. అలా విద్యార్థులు డోలాయమాన పరిస్థితుల్లో ఉంటారు. డెసిషన్ అనేటటువంటిది తీసుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. అలాగే ఈ రాశి వారికి వ్యాపారాలలో చాప కింద నీరులాగా సంపాదించడం అనేటటువంటిది మీరు చేస్తారు. అలాగే ఈ యొక్క అత్తగారులతో, భార్యలతో, తర్వాత మీ యొక్క స్త్రీలతో, మహిళలతో చాలా జాగ్రత్తగా వ్యవహారం చేసుకోవాల్సినటువంటి అవసరం ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఉంటుంది.
అనేకమైనటువంటి వాగ్దానాలు మీ అత్తగారి వాళ్ళు గతంలో మీకు చేసి ఇంకా మీకు తీర్చలేదనేటటువంటి దాంతో మీరు ఉంటారు. ఆ విధంగా మీరందరూ కూడా కోర్టుల్లో కేసులు వేసుకొని ఇంకా తేలకుండా ముందుకు వెనక్కి లాగుతూ ఉంటారు. కాబట్టి ఈ రాశి వారు అందరూ కూడా మనకి శని వక్రించి ఉండడం కారణంగా మీ తల్లిదండ్రుల నుంచి మీకు రావాల్సినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తుల్లో మీకు కొంచెం తక్కువగా మీకు ఇవ్వడం అనేటటువంటిది మీ తండ్రి గారు చేయడం వల్ల మీ మనస్సు బాధపడుతూ ఉంటుంది. అందువల్ల పరిహారాలు చేసుకోవాలి. రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ అమ్మవారి యొక్క మంత్రజపాన్ని చేసుకోండి. అమ్మవారు ఒరిస్సాలో ఉన్నటువంటి గిరిజాదేవి వైతరిణి నది ఒడ్డున ఉంది. ఆ ఆలయానికి జాజ్పూర్ వెళ్ళి ఆ అమ్మవారి దర్శనం చేసుకోండి. మీ మాంగళ్యం గట్టిగా ఉంటుంది. శుభమస్తు. సింహరాశి. ఈ రాశి వారికి అందరికీ కూడా జన్మంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీకు భక్తి బాగా పెరిగిపోతుంది సింహరాశి వాళ్ళకి. అందువల్ల దేవాలయాలు, మఠాలు, ఆశ్రమాలు అంటూ తిరగడం జరుగుతుంది. అలాగే మీ పిల్లల గురించి ఎక్కువగా ఆలోచించడము ఇలాంటివన్నీ కూడా మీరు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీరందరూ కూడా ఫైనాన్స్లో షూరిటీ సంతకాలు మీరు పెట్టకూడదు. గతంలో పెట్టినటువంటి వాటికి రెస్పాన్సిబిలిటీ మీరు వహించాల్సినటువంటి పరిస్థితి కొంతమందికి ఏర్పడుతుంది. మీరు ఎవరికైతే సెక్యూరిటీలు పెట్టారో అటువంటి వాళ్ళ కనుక డబ్బులు కనుక కట్టకపోతే వాళ్ళు మీ వెనక పడ్డము, మీకు కోర్టు నోటీసులు ఇలాంటివన్నీ కూడా రావడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి మీ ఫైనాన్షియల్ స్పెక్యులేషన్స్ అనేటటువంటివి బాగా ఉన్నాయి. అలాగే షేర్స్ ఇట్లాంటి వాటిల్లో లాభం పొందడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అలాగే సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీ జీవిత భాగస్వాములతో కానీ మీ యొక్క వ్యాపార భాగస్వాములతో కానీ మీరు వితండవాదం చేయడం అనేటటువంటిది జరుగుతుంది. మీరు చేయలేకపోతే కనుక వాళ్ళే మీతో వాదోపవాదాలు చేయడానికి మీకు వస్తారు. అదేవిధంగా ఈ యొక్క శని యొక్క ప్రభావం వలన అష్టమంలో ఉన్నటువంటి శని పనుల ఆటంకము, పనుల ఆలస్యాన్ని సూచిస్తుంది. యాక్సిడెంట్లు అవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోండి. అలాగే షిరిడి వెళ్ళి అక్కడ శని సింగనాపూర్ అని ఉంటుంది, ఆ యొక్క శనీశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఈ వారం మీకు ఉంటుంది. శుభమస్తు. కన్యా రాశి. ఈ రాశి వారికి అందరికీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. లాభంలో ఉన్నటువంటి గురువుడు గ్రహ ప్రభావం వలన మీకు అనేకమైనటువంటి ఆదాయాలు బాగా పెరుగుతాయి. ఆ తర్వాత మేనమామల నుంచి, ఫైనాన్స్ వ్యాపారాల నుంచి మీకు మంచి లాభాలు వస్తాయి. అలాగే విదేశాలలో లేఆఫ్ల్లో ఉద్యోగాలు కోల్పోయినటువంటి కన్యారాశి వాళ్ళందరికీ కూడా మీకు ఉద్యోగాలు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క వారంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ కూడా మణికట్టు దగ్గర ఇతర చోట్ల వాళ్ళు సర్జరీలు చేయించుకోవడం ద్వారా స్వల్ప ఆరోగ్య భంగాలు ఉండడం జరిగింది. కాబట్టి మీరు కూడా ఎక్కువ ప్రయాణాలు చేయడం ద్వారా కొంచెం యాక్సిడెంట్లు అవ్వడం కానీ లేదా ఈ యొక్క సర్జరీలు లాంటివి జరగడానికి అవకాశాలు, మజిల్స్ పెయిన్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. రైతులు మంచి పంటను పండిస్తారు. వీళ్ళందరూ కూడా వీళ్ళ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో, కమిషన్ ఏజెంట్స్, వీళ్ళందరూ కూడా వెజిటబుల్ అపరాలు, ధాన్యాలు, వీళ్ళ ఏజెంట్లు అందరూ కూడా బాగుపడడానికి అవకాశాలు ఉన్నాయి. రైతు అనేకమైనటువంటి అప్పులను తీర్చేస్తాడు, పిల్లలను బాగా చదివించడం ఇవన్నీ చేస్తాడు.
అయితే సప్తమ స్థితిగతుడైనటువంటి శని, వక్రించిన శని ఉన్న కారణంగా భార్యాభర్తల మధ్య కాస్త విరోధాలు, స్వల్పమైనటువంటి అనుమానాలు ఇలాంటివన్నీ కలగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే పిల్లలతో కూడా విరోధము అనేటటువంటిది మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఎవరైతే ఇనప వ్యాపారాలు చేస్తున్నారో, స్క్రాప్ ఐరన్ బిజినెస్ దగ్గర నుంచి అటువంటి వాళ్ళందరికీ కూడా మంచి ఆదాయాలు పెరగడానికి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా మీరందరూ కూడా అనేకమైనటువంటి కష్టాలతో కూడుకుని పనులన్నీ కూడా మీరు చేయడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ రాశి వారి అందరూ కూడా చక్కగా నూతన వస్త్రాలంకరణలు ఇవన్నీ చేసుకుంటారు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల నల్లని వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఒక ఆలయానికి వెళ్ళండి. వికారాబాద్ దగ్గరికి వెళ్ళే దారిలో శనీశ్వర స్వామి యొక్క దేవాలయం ఉంది. దాని పేరు మాందాపురం అంటారు. అక్కడికి వెళ్ళండి. అమావాస్య రోజున మీరు చాలామంది వెళ్తూ ఉంటారు. వెళ్ళి మీరు ఆ శనీశ్వరుడికి అభిషేకం అది చేయించుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. తులారాశి. ఈ రాశి వారికి అందరికీ కూడా కోర్టు వ్యవహారాల కోసం ఎక్కువగా తిరుగుతున్నారు. అలాగే ఉద్యోగాలు పోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వారంలో ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కేంద్ర గురువు మీకు అనేకమైనటువంటి శుభాలను కలిగిస్తాడు. కాబట్టి ఈ రాశివారు ముఖ్యంగా షేర్స్, స్పెక్యులేషన్స్లో వీళ్ళు సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పెళ్ళిళ్ళు అవడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే వాళ్ళకి ఆదాయాలతో పాటు ఆదాయాలు పెరగడమే కాకుండా శుభకార్యాలు చేసేటటువంటి అవకాశాలు అనేకం కనబడుతున్నాయి. పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఇవన్నీ కూడా. అలాగే మిలిటరీ వాళ్ళతో స్నేహాలు, ఈ రకంగా అనేకమైనటువంటి లాభాలు తులారాశి వారికి వస్తాయి. అలాగే భార్యతో అనుబంధము అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది. కీచులాటలు తగ్గుతాయి. పిల్లలతో కాస్త ప్రశాంతత అనేటటువంటిది ఏర్పడుతుంది. అలాగే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా మీకు ఉద్యోగాలు దొరకడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే గౌరవాలు, సత్కారాలు అలా ఇవన్నీ ఉంటాయి. అలాగే ఇక్కడ పిల్లల దగ్గర నుంచి వివాహాల్లో ప్రేమ వివాహాలు చేసుకోవడం ద్వారా వాళ్ళదా కొంచెం టెన్షన్ అనేటటువంటిది మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. పిల్లలకి కాలేజీల్లో సీట్లు వస్తాయి, కానీ వాళ్ళని హాస్టల్లో దింపాలి, హాస్టల్లో మందు తాగేస్తారేమో అని, హాస్టల్ మంచిది కాదు అని భయపెడతా ఉంటారు. ఈ రకమైనటువంటి టెన్షన్స్ మీకు రావడానికి పిల్లల ద్వారా ఉంటుంది. మీ ఆరోగ్య పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. తాగి మీ యొక్క లివర్లు అనేటటువంటివి పాడైన కొంచెం పీస్ ఇవ్వండి, టెస్టులు చేస్తామని చెప్పి డాక్టర్లు మీ వెంటబడడంతో మీరు తాగుడికే స్వస్తి చెప్పి ఆరోగ్యం బ్రహ్మాండంగా చూసుకుంటారు మీరు. కాబట్టి మీ యొక్క జీవితకాల పరిమాణము పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కోర్టు వ్యవహారాలు కాబట్టి కొంచెం జపం చేసుకోండి, కొంచెం స్తోత్రాలు చదవండి. కుజుడికి కిలోంపావు కందుల్ని, ఎరుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మడికి మంగళవారం నాడు ఉదయం 9 గంటలకి దానం చేసుకోండి. అలాగే తిరుత్తణి వెళ్ళిపోండి. అందరూ కూడా తమిళనాడులో ఉంది తిరుత్తణి వెళ్ళి చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకొని ఆయన యొక్క తీర్థాన్ని తీసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. మేడి చెట్టుని పెంచండి. మేడి చెట్టుకు రోజు నీళ్లు వేసి పెంచితే శుభం కలుగుతుంది. శుభమస్తు. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారందరికీ కూడా కష్టాలు ప్రారంభమైపోయినాయి. అంటే సుఖాలతో కూడిన కష్టాలు. కాలేజీలు, యూనివర్సిటీల్లో సీట్లు వచ్చినాయి, కానీ హాస్టల్లో ఉండాలి. పొద్దున్నే బాత్రూమ్కి వెళ్దామంటే మొత్తం అందరూ ఒకేసారి వెళ్తారు. 1000 మంది స్టూడెంట్స్. ఇలాంటి చిన్న చిన్న కష్టాలు ఈ వృశ్చిక రాశి వాళ్ళకి వస్తాయి. మొన్నటి వరకు అప్పులు బ్రహ్మాండంగా ఇచ్చారు అష్టమకురుడు, భాగ్యంలోకి వచ్చేసాడు, అదృష్టం వచ్చింది. అర్ధాష్టమ రాహువు, అనేకమైనటువంటి మానసిక అశాంతి అనేటటువంటిది ఉంటుంది. పంచమ శని, పిల్లల నుంచి టెన్షన్స్. ఇది తప్పదు మీకు కొంతకాలం. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా మనకి గురుడు కర్కాటక రాశిలో ఉన్నాడు. అందువలన అదృష్టం. మీ మేనమామల నుంచి సహాయం. 20 సంవత్సరాల నుంచి మీ మేనమామ పెళ్లి కూడా చేసుకోకుండా కోర్టుల్లో ఫైట్లు చేసుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటివి కొద్దిగా ఇప్పుడు మీకు
కొంత వాళ్ళు పోరాడిన తర్వాత మీకు రావాల్సినటువంటి ఆస్తులు కానీ ఇవి కానీ మీకు కొద్దిగా కదలడం ప్రారంభిస్తాయి. అలాగే మహిళలతో కొంచెం జాగ్రత్తగా వృశ్చిక రాశి వాళ్ళు ఉండాలి. కొత్త ఉద్యోగాలు వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. నూతన ప్రదేశాలు, నూతనంగా హిల్ స్టేషన్స్ ఇలాంటివన్నీ కూడా తిరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే నూతన స్త్రీలతో పరిచయాలు ఏర్పడతాయి. అలాగే ఈ యొక్క ప్రేమల్లో కాస్త అటు ఇటు ఉంటే వెంటనే ఇమీడియట్ ఎస్కేప్ అయిపోతారు మీరు. ఇది చాలా బ్యాడ్ లక్షణము. అందువలన ఎస్కేప్ అనేటటువంటిది ఉండకూడదు, బ్రేకప్లు అనేటటువంటివి ఉండకూడదు. ఎవ్రీథింగ్ ఈజ్ లీగల్ ఈ రోజుల్లో. కాబట్టి మీరు మీ రిలేషన్స్ ఏమైతే ఉన్నాయో కంటిన్యూ చేసుకోవాలని ప్రయత్నించాలి మీరు. ఈ రకంగా పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి. ప్రత్యంగిర అమ్మవారి యొక్క హోమాన్ని కానీ అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని కానీ మీ ఇంట్లో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఈ రాశివారు అందరూ కూడా తమిళనాడులో ఉన్నటువంటి లలితా అమ్మవారి గుడికి వెళ్ళండి. తిరుమేచ్చూర్ అనేటటువంటి అమ్మవారు ఆ ఊర్లో లలితా అమ్మవారి దేవాలయం ఉంది. అక్కడ లలితా సహస్రం అక్కడ చదువుకోండి, వెళ్ళి బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. ధనుస్సు రాశి, ఈ రాశి వారికి అందరికీ కూడా అదృష్టం తిరిగిపోతుంది. అలాగే ఈ రాశి వారికి ఎంతో అప్పులు చేసి మీరు బిజినెస్లో స్టార్ట్ చేశారు, అవన్నీ కూడా ఇప్పుడు తీర్చేసుకోవడం స్లోగా ప్రారంభిస్తారు. గతంలో చాలా అప్పులు చేశారు, చేసిన తర్వాత ఉంచండి మీకు అని చెప్పి ప్రాజెక్టులు చేస్తున్నారు కదా అని ఇప్పుడు కూడా ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అయితే వ్యాపారాలలో చాలా దిట్టలుగా మీరు అయిపోతారు. విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా సక్సెస్ఫుల్గా అవుతాయి. అలాగే సుడిగుండాల్లో ఉన్నా సరే మీరంతా కూడా మీరు బయటికి వచ్చేయడం అనేటటువంటివి జరుగుతాయి. నూతన స్త్రీలతో పరిచయాలు, తర్వాత మా ఫ్లాట్లు వెళ్ళడం లేదండి అనుకునేటటువంటి వాళ్ళకందరికీ కూడా ఫ్లాట్లు అమ్మేస్తారు. మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు రేట్లు ఇవన్నీ కూడా బాగా పెరుగుతాయి. ఆ విధంగా కళాకారులుగా అవ్వాలని తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అండ్ సినిమా రంగంలో మీరు ఎంతో బ్రహ్మాండమైనటువంటి ఉన్నత స్థితికి వస్తారు. రాజకీయ నాయకులకి కొత్త పోస్టులు వస్తాయి రాహుగ్రహ ప్రభావం వలన. ఆ విధంగా ఈ యొక్క కిరాణా వ్యాపారము, బట్టల వ్యాపారము, హాస్టళ్ళ వ్యాపారము, అలాగే ఫోన్ల వ్యాపారము, ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ అవుతాయి. అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ కూడా లే ఆఫ్ల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు చక్కగా ఈ యొక్క ఉద్యోగాలు మళ్ళీ తిరిగి వస్తాయి. ఎక్కడికి పోతుంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో డమాల్ ఉద్యోగాలు అని అన్నారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే డమాల్ అయింది. అంతా కూడా హ్యూమన్ బ్రెయినే గ్రేట్ అని చెప్పేసి మీరు టీవీలో వార్తలు చూస్తున్నారు. మళ్ళీ మీ ఉద్యోగాలు మాకు వచ్చేస్తాయి, మా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అనేటటువంటి భరోసా మీకు పెరుగుతుంది. అది వాస్తవం కూడా. కాబట్టి ఈ యొక్క డాక్టర్లు ఎవరైతే రోబోటిక్ సర్జరీలో ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్గా మీరు బాగా సంపాదించడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే వివాహం కానటువంటి వాళ్ళకి వివాహాలు అవ్వడానికి అవకాశాలు ఈ వారంలో ఉన్నాయి. అలాగే చక్కగా మీరు రైల్వే టికెట్లు, తర్వాత హౌస్లు ఇప్పించడాలు ఇలాంటివన్నీ కూడా మీరు చేయడం, ప్రజాసేవ చేయడం, ఇలాంటి కార్యక్రమాలు ధనుస్సు రాశి వాళ్ళు చేస్తారు. ఈ వారంలో మీరు చేయాల్సినటువంటి పరిహారం ఏంటంటే శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. మహాకాళి అమ్మవారి గుడికి వెళ్ళండి. ఎక్కడుందనుకుంటున్నారు? కలకత్తా దగ్గర పాండువాని ఊరు ఉంటుంది. అక్కడ చక్కగా అమ్మవారు ప్రద్యుమ్నే శృంఖలాదేవి అన్నాము. ఆ శృంఖలాదేవి కలకత్తాకి జస్ట్ 60 కిలోమీటర్లే, ఎక్కువ దూరం కాదు. ఆ శృంఖలాదేవి అమ్మవారు అక్కడికి శృంగేరికి నడిచి వచ్చేసింది. ఇప్పుడు జగద్గురువులు మా గురువుగారు అయినటువంటి భారతీ తీర్థస్వామి వారు అధీనంలో ఉన్నారు. ఆవిడ అక్కడ వెలిసినటువంటి శారదా అమ్మవారు ఆవిడే. సో ఈ శృంఖలాదేవి అక్కడ ఉన్నటువంటి ఆలయం అంతా ఉంటుంది. అక్కడ కాంపౌండ్ వాల్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకొని రండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. మకర రాశి, ఈ రాశి వారికి అందరికీ కూడా అష్టమ కేతుగ్రహ ప్రభావం అధికంగా ఉంది. రవి 15వ తేదీ నుంచి మరి ఈ యొక్క సింహరాశిలోకి వచ్చాడు. దానివల్ల ఆరోగ్యాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఇంతవరకు మకర రాశి వాళ్ళు ఒక జెండా ఎగరేశారు. 25 కోట్లకు తక్కకుండా ఏ మకర రాశి వాళ్ళు కూడా సంపాదించలేదనేటటువంటిది వాస్తవం. నిజం చెప్పాలంటే, అంటే అందరూ సంపాదించలేరు అనుకోండి, అట్లీస్ట్ మెజారిటీ మంది సంపాదించారు వ్యాపారాల్లో. అటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యకరంగా మరి లాస్ వచ్చింది అండి అని అంటే ఏలినట్స్ అయినప్పటి నుంచి చెప్తున్నారు.
అలాగే స్థలాలు కూడా కొన్నటువంటి వాళ్ళు, ఏమండి మేము చక్కటి బిజినెస్ అండి 25 కోట్లు సంపాదించాము, కానీ మరి ప్రస్తుతం లాస్ వచ్చిందండి అనేటటువంటి పరిస్థితి, అప్పుడప్పుడు చచ్చిపోవాలనిపిస్తుందండి అంటున్నారండి. ఇది అష్టమకేతు గ్రహ ప్రభావం. ఇలాంటివి చేయకండి మీరు. ఈ డిప్రెషన్ నుంచి మీరు బయటకు వచ్చేస్తారు. అలాగే ఒక నూతన స్త్రీ మీకు మీ జీవితంలో ప్రవేశించడం అనేటటువంటి జరుగుతుంది. అందువలన జాగ్రత్తగా మీరు ఏ పనైనా చేసేటప్పుడు ఆలోచించి మీరు చేసుకోండి. వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి. అలాగే చదువుల్లో వెనకబడిపోయినటువంటి ఈ యొక్క మకర రాశి వాళ్ళందరూ కూడా విద్యార్థులు చదివి మంచి మార్కులతో ముందుకు వెళ్ళడం అనేటటువంటివి చేస్తారు. ఉద్యోగాలు కూడా మరి బ్రహ్మాండంగా వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా క్యాంపస్ ఇంటర్వ్యూలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. జ్యోతిష రంగంలో ఉన్నటువంటి వాళ్ళు పురోహితులకి ఆర్థిక ఇబ్బందులు అనేటటువంటివి కలుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క మకర రాశి వారికి అందరికీ కూడా నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడం అనేటటువంటిది జరుగుతుంది. మిలిటరీ వాళ్ళు పరిచయం అవుతారు. మిలిటరీ బాటిల్స్ మీకు ఇస్తారు. బాగా టేస్ట్గా ఉన్నాయని చెప్పేసి మీరు తాగితే అవి ఏమవుతాయంటే మామూలుగా అది వ్యసనం కింద మారేటటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి దేనికైనా సరే లిమిట్ అనేటటువంటిది బాగా చూసుకుంటూ వెళ్ళాలి. అలాగే మీ సోదరులు బ్రహ్మాండంగా డెవలప్ అయిపోతారు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకు శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారు, తారా అమ్మవారి యొక్క హోమాన్ని కానీ మీ మంత్ర జపాన్ని కానీ మీ ఇళ్లలో చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతోంది. మరి హైదరాబాద్లో దొరకాల్సినటువంటి పనులు హైదరాబాద్లో దొరకకుండా కరీంనగర్లో ఇంటీరియర్ డెకరేషన్ పనులు మీకు దొరుకుతాయి. అలాగే ఈ కుంభరాశి వారందరికీ కూడా అపనిందలు పడడానికి అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. అప్పులని చాలా బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా అప్పుల నుంచి మీరు బయటకు వచ్చేయడం జరుగుతుంది. బంగారాన్ని తాకట్టు పెట్టినటువంటి వాళ్ళందరూ కూడా బంగారం మీరు విడిపించగలుగుతారు. పచ్చళ్ళ వ్యాపారము, అలాగే చేపల పులుసుల వ్యాపారాలు ఇలాంటివన్నీ కూడా స్టార్ట్ చేయడానికి, హోటళ్ళు స్టార్ట్ చేయడానికి మీరంతా కూడా ఆలోచనలో తర్జనాభర్జన అవుతూ ఉంటారు. ఒక్కొక్కసారి హాస్టల్ పెడదామా అని ఆలోచిస్తారు. ఈ రకంగా అనేకమైనటువంటి ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటారు కుంభరాశి వాళ్ళు. ఆదాయం పెంచుకోవాలని, ఇది మంచి ఆలోచన. అలాగే మీకు లిఫ్ట్ కూడా దొరుకుతుంది. అలాగే శత్రువుల యొక్క పీడ మీకు పోతుంది. అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆరోగ్యవంతులు అవుతారు. బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి మీరు బయటపడిపోతారు. ఆ రకంగా మనీ కోసం శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంటారు. అనేక రకాలైనటువంటి వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఆదాయాలు పెరుగుతాయి మీకు సెకండ్ హాఫ్ నుంచి ఈ వారంలో. మరి ఈ రకంగా ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన టెన్షన్స్, కన్ఫ్యూజన్స్, హాల్యూసినేషన్స్, ఏవో పునకాలు వచ్చినాయి అని ఇలా రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. అలాగే మీకు తెలియదు అనమాట, అవతల వాళ్ళు చెప్పేది మీరు వింటే ముందుకు వెళ్ళిపోతారు దూసుకొని. మీరు కోటీశ్వర్లు అవుతారన్నా కూడా నమ్మరు. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి అని అన్నా నమ్మరు. అలా ప్రతిదీ కూడా కన్ఫ్యూజన్ అనేటటువంటివి ఉంటాయన్నమాట. కాబట్టి ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు మీకు పోయినాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో మంత్రజపాన్ని చేసుకోండి. రావి చెట్టును పెంచుకోండి మీ ఇంట్లో. శుభమస్తు. మీనరాశి. ఈ మీనరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతోంది. మరి ఈ ఏలినాటి శని వల్ల మీకు అపనిందలు పడడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వ్యాపారాలలో జాగ్రత్తగా చేసుకోండి, అకౌంట్లు ఇవన్నీ కూడా. అలాగే చక్కగా ఆడవాళ్లతో మంచిగా వ్యవహారం చేసుకోండి. మీ భార్యా పిల్లల పట్ల విధేయులై ఉండండి. భార్య చెప్పిన మాట వినండి, మీకు ఏ ప్రాబ్లమ్స్ రావు. అలాగే చక్కగా ఈ యొక్క మీనరాశి వారికి అందరికీ కూడా
మనకి ఈ యొక్క షష్ఠ స్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన విదేశాలకి మీరు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. గల్ఫ్ కంట్రీస్ నుంచి మీకు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తాయి. జీతభత్యాలు బాగా పెరుగుతాయి. తక్కువ శాలరీ ఉన్నటువంటి ఉద్యోగం నుంచి ఎక్కువ శాలరీ బంపర్ ఆఫర్ వచ్చేసరికి మీకు ఆశ్చర్యపోతారు. చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు, సొరయాసిస్ ఇలాంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉంటాయి. మందులు, మెడికేషన్ జాగ్రత్తగా పడితే అది తగ్గిపోతాయి. దాంట్లో పెద్ద విషయం లేదు. అలాగే చక్కగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనకి జన్మంలో ఉన్నటువంటి శని వక్రించి ఉండడం వల్ల కాస్త బద్ధకంగా ఉంటుంది. అయినా సరే చాలా తెలివితేటలుగా మీరు చేస్తారు. ఓవరాల్గా మీరు బ్రహ్మాండంగా అంతా కూడా దూసుకెళ్ళిపోవాలనే ఆలోచన, మంచి తెలివితేటలు అందరికీ ఇస్తారు. కానీ మీరు మాత్రం కొంచెం స్లోగా ఉంటారు. మిమ్మల్ని చూసి అవతల వాళ్ళందరూ కూడా అమాయకులు అనుకుంటారు కానీ బట్ యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ వెరీ ఆనెస్ట్ అనమాట. కాబట్టి పరిస్థితుల ప్రభావం వలన మీరు మారిపోతూ ఉంటారు. కాబట్టి మంచి వాళ్ళకే స్టిక్ అయి ఉండండి. అదేవిధంగా ఈ యొక్క గురుడు మనకి పంచమ స్థితిగతుడై ఉన్నాడు. వద్దంటే డబ్బు మీకు వస్తుంది. డబ్బే డబ్బు అనమాట. ఇది నమ్మలేని నిజం. ఇది అయితే సంతానం కలుగుతుంది మీకు. ఎట్టి పరిస్థితుల్లో మీకు ఒక శుభకార్యం మీ చేతుల మీదుగా చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ రాశి వారి అందరూ కూడా విదేశాలకి వెళ్ళేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే చక్కగా ఇతర ప్రదేశాలకి అంతా కూడా మీరు హనీమూన్లని లేకపోతే ఎక్స్కర్షన్స్ అని ఇలాంటివి వెళ్ళడం అనేటటువంటిది మీకు జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి మనశ్శాంతి లోపము అనేటటువంటిది ఉంటుంది. ఎందువల్లంటే రాహు వ్యయ స్థితిగతుడైపోయాడు. కాబట్టి పరిహారాలు రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. అంతేకాకుండా ఈ యొక్క అమ్మవారికి చక్కగా గిరిజాదేవి అమ్మవారికి చక్కగా మంత్రజపం చేసుకోండి. శ్రీశైలం వెళ్ళండి, భ్రమరాంబిక అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకోండి. బ్రహ్మాండంగా ఒక రావి చెట్టుని కానీ మేడి చెట్టుని కానీ మీరు మీ ఇళ్లలో పెంచండి, లేదా శ్రీశైలం కొండ మీద మీరు పెంచండి. ఈ రకంగా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.